హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ చాప్టర్ వైజ్గా ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ కూడా ఫినిష్ చేసేయాలంటే చదవలేదు చూసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ యూనిట్కి వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వరుసగా ఒక 12 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12 కాదు, 13, 14 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఒకసారి ఇవన్నీ మీరు చదివేలో ఒకసారి చెక్ చేసుకోండి. 1 to 6 క్వశ్చన్స్ ఇవి, 7 to 12 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ 13, 14 ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ చాప్టర్ మోషన్ ఇన్ ద ప్లేన్. సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ చూడవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ మనకి ఏంటంటే 5 క్వశ్చన్స్ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తర్వాత 6 నుంచి 9, 10. సో 10 క్వశ్చన్స్ వరకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 1 to 8 వరకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకసారి. అలాగే నెక్స్ట్ 8 నుంచి 12 వరకు ఇక్కడ ఇచ్చారు. మ్యాక్సిమం స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ 5 క్వశ్చన్స్, 6, 7, 8, 9, 10, 11, 12 క్వశ్చన్స్ వచ్చారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 12 నుంచి 13, 14, 15, 16, 17, 18, సో 19, అదే మనకి 20, 21 ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మొత్తం 21 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ చాప్టర్ పాయింట్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5, 6, 7. సో నెక్స్ట్ 7 నుంచి మనకి 14 వరకు ఇక్కడ ఉంది. మీరు అలా అంటే వీడియో పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని సో చెక్ చేసుకునే క్వశ్చన్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ 15, 16, 17, 18, 19, 20, 21. సో ఇవిలా మీరు చూడండి, చెక్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని. 21 వరకు ఉన్నాయి. 22, 23, 24, 25, 26, 27 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవన్నీ చెక్ చేయండి మీరు ఖచ్చితంగాను. నెక్స్ట్ 28, 29. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీనికి సంబంధించి 1, 2, 3, నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9, 10, సో 11, 12, 13, 14. సో ఇవి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్. సో 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ఇక్కడ క్వశ్చన్ సొల్యూషన్ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది 1. సో సెకండ్ ఇది విత్ సొల్యూషన్తో ఉంది. నెక్స్ట్ మోషన్ ఇన్ ద ప్లేన్. ఈ చాప్టర్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను. సో చెక్ చేసుకొని ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో అలా పాజ్ చేయండి. పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకొని ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ విత్ సొల్యూషన్తో ఉంది. సో ఇదంతా లాస్ ఆఫ్ మోషన్. సో దీనిలో మనకు ఫస్ట్ క్వశ్చన్ దానికి సంబంధించిన సొల్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగా. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో దీనికి సంబంధించిలో ఉన్నటువంటి 4 మార్క్స్. ఇది కూడా సొల్యూషనే చూడండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. క్వశ్చన్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్. వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీనికి సంబంధించి క్వశ్చన్ ప్లస్ సొల్యూషన్ కూడాను ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ సెకండ్. స్క్రీన్ షాట్ తీసి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వస్తుంది చూడండి. సో ఇది థర్డ్ది. దాని సొల్యూషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసి చెక్ చేయండి ఒకసారి మ్యాక్సిమం అన్నీ కూడాను. సో ఇవి 2 మార్క్స్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి టోటల్ ప్రాబ్లమ్స్ ఇవి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ పాయింట్ ఆఫ్లో 4 మార్క్స్. చెక్ చేయండి ఒకసారి. క్వశ్చన్ ప్లస్ సొల్యూషన్ కూడాను స్క్రీన్ షాట్ తీసుకొని పాస్ చేసి. ఓకే, సో ఎల్ఏక్యూ ప్రాబ్లమ్స్ ఏం చూద్దాం. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి ఇక్కడ చూడండి. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సొల్యూషన్తో పాటు ఉంది ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి, క్వశ్చన్ ప్లస్ సొల్యూషన్తో పాటు. సో అలా వీడియోని పాజ్ చేసి అలా మీరు ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకుని ఇవన్నీ కూడాను. నెక్స్ట్ సెకండ్ ఇది. సో ఇది క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఇది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకుని ఒకసారి క్వశ్చన్ ప్లస్ సొల్యూషను, దాంతోపాటు సొల్యూషన్ ఇది. నెక్స్ట్ ఇది 4th వన్. సో 4th వన్ క్వశ్చన్ ప్లస్ సొల్యూషన్ కూడా చూసుకోండి ఒకసారి. ఇది కూడాను చెక్ చేసుకోండి. ఇది నెక్స్ట్ 5th వన్. వీడియో పాజ్ చేసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి.
సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి క్వశ్చన్ ప్లస్ సొల్యూషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 7th వన్, ఇది 6th వన్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 7th వన్ క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటిది సొల్యూషన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో స్క్రీన్ షాట్ తీసి చెక్ చేయండి ఒకసారి ఇవన్నీ కూడా మ్యాక్సిమం. సో నేను కొద్దిగా స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, ఇప్పుడు 7th ఇది 7th. సో 7th ఇది. నెక్స్ట్ 8th క్వశ్చన్, దాని సొల్యూషను ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకుని ఒకసారి. నెక్స్ట్ ఇది బికి సంబంధించింది. సో నెక్స్ట్ థర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్వే. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.